కాళోజీ చరిత్ర గురించి తెలియని వ్యక్తి వినయ్ భాస్కర్ అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. కాళోజీ కళాక్షేత్రం తప్పుపట్టి అమ్ముకునే పరిస్థితిలో ఉంటే తాము దాన్ని అద్భుతంగా నిర్మించామన్నారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన నిర్మాణాల్లో లోపాలున్నాయని నీటి ప్రొఫెసర్లు తెలిపారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్, మంత్రులు సీతక్క, పొంగులేటిలతో మాట్లాడి 45 కోట్ల రూపాయలు రిలీజ్ చేయించి పనులు పూర్తి చేశామన్నారు. వినయ్ భాస్కర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం పని చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. కాళోజీ నారాయణరావు గారు వారి చరిత్ర కానీ వారి కనీసం వారి పేరు కూడా అసలు ఏమని పిలుస్తారో కూడా అతనికి తెలియని వ్యక్తి అతను. రఘువీర్ నారాయణ్ గారిని వారిని అసలు పేరుగా పిలుస్తారు. వారిని సరిగ్గా అడుగుదాం. ఇప్పుడు ఇక్కడి నుంచే ఎక్కడికో పోయినరు కదా, చక్కగా ఆయన దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు నేషనల్ యాంథమ్ పాడదామని చెప్పని పాడుతాడో చూద్దాం. 9 నెలల్లో 2-3 నెలలు ఎలక్షన్లకే పోయినాయి. అయినా 5-6 నెలల్లో డే అండ్ నైట్ ఫ్లడ్ లైట్స్ పెట్టి కంప్లీట్ చేసుకుంటూ మేము చేసుకొని వస్తే ఇవాళ ఆయన మాట్లాడే మాటలకు మేము అక్కడ పార్లమెంట్లో కనుక ఇచ్చేది ఉంటే ఇక్కడ పట్టుకొచ్చి మేమే చేసినాం అన్నట్టు విధంగా మాట్లాడుతుంటే నవ్వు వస్తున్నది. ప్రజలు ఇంకా నమ్ముతారు అనుకుంటున్నాడు. ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. ఉద్యమకారులు, కళాకారులు, ఇంత మంచి గౌరవప్రదమైన పేర్లు వీళ్ళు వాడుతుంటే, వీళ్ళ స్వార్థానికి వాడుతుంటే సిగ్గు అనిపిస్తున్నది. వీళ్ళకు 10 ఏళ్ళు పడుతుంది కట్టడానికి వీళ్ళయి. కానీ వీళ్ళ బిల్డింగులు, సెక్రటరియట్లు కానివ్వండి, ఉండటానికి రాజభోగాలు అనుభవించడానికి కానివ్వండి, తప్పకుండా వస్తే ఆధారాలతోటి. అవి కూడా నేను ఏ వచ్చిన ఆధారాలు లేకుండా మాట్లాడా. ఇవి మాత్రం 2 ఏళ్ళల్లో అయిపోతాయి. మీ యొక్క నిర్లక్ష్యం వలన మీరు ఎక్కడ రోడ్డు మీద వదిలిపెట్టి కాళోజీ నారాయణరావు గారిని, ఈ గౌరవమైనటువంటి కళాకారులని, కవులని వారి పేరు మీద పెట్టినటువంటి అంత మంచి పవిత్రమైన కాళోజీ నారాయణరావు గారిని రోడ్డు మీద వదిలిపెట్టిపోతే 4 రోజులైతే సలాకాలు కూడా ఇనుప సామాన్ల వాళ్ళు ఎత్తుకపోయి అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చారు మీరు. మనం చూడలేదా? అందులో కూడా ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు కళాకారులు, కవులు, మేధావులు, ఉద్యమకారులని పేరు చెప్పి శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఆ 40 దాంట్లో కూడా సరిగ్గా కన్స్ట్రక్షన్ చేయకపోతే ఆర్ఈసీ నిట్టు వాళ్ళు ఇది కూలిపోతుంది, ప్రమాదం ఉంటుంది, కళాకారులు వీళ్ళందరూ కూర్చున్నప్పుడు దీనికి స్టాండర్డ్ లేదు అని మళ్ళా 10 కోట్లు శాంక్షన్ తీసుకొని దొండుక తిన్నటువంటి దుర్మార్గులు వీళ్ళు. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఎప్పుడు వేసినాం? నేను దీన్ని టేకప్ చేసినప్పుడు చరిత్రలో మిగిలిపోయే విధంగా ఉదయం 9 గంటలకు సెక్రటరియట్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, సీతక్క, కొండ సురేఖ గారు, మేము మా శాసనసభ్యులం కలిసి ఆల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళని కూర్చోబెట్టి అప్పటికప్పుడు సీఎం గారితో మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు 45 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చిండు. డేట్